హాయ్ గైస్, వెల్కమ్ టు కోడ్ ఫర్ యువర్ గ్రోత్ యూట్యూబ్ ఛానల్. సో మనం కోడింగ్ ప్రాబ్లమ్స్ ప్లేలిస్ట్ స్టార్ట్ చేసాం కదా, అందులో 2 ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాం. ఈ రోజు మనం థర్డ్ ప్రోగ్రామ్ గురించి చెప్పుకుందాం. ఓకే, ఒకసారి ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చూడండి. రైట్ ఏ జావా ప్రోగ్రామ్ టు ఫైండ్ ద గ్రేటెస్ట్ నెంబర్ బిట్వీన్ 2 నెంబర్స్ ఏ అండ్ బి. అంటే యూజర్ మనకి 2 వాల్యూస్ ఇస్తాడు, ఏ అనే వాల్యూ, బి అనే వాల్యూ. ఆ రెండింటిలో ఏ వాల్యూ అనేది గ్రేటెస్ట్ మనం ఆ నెంబర్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, లెట్స్ సే శాంపుల్ ఇన్పుట్ చూడండి. ఎంటర్ ఏ వాల్యూ. యూజర్ మనము ఏ అనే వేరియబుల్ యొక్క వాల్యూ ఎంటర్ చేయమని అడిగితే యూజర్ 3 ఎంటర్ చేశాడు. ఎంటర్ బి వాల్యూ అని అడిగితే యూజర్ 2 ఎంటర్ చేశాడు. ఇక్కడ ఏ యొక్క వాల్యూ ఏంటి 3, బి యొక్క వాల్యూ ఏంటి 2. కాబట్టి ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అని మనకు అవుట్పుట్ వచ్చింది. అంటే ఏ యొక్క వేరియబుల్లో ఉన్న వాల్యూ అనేది బి యొక్క వేరియబుల్లో ఉన్న వాల్యూ కంటే పెద్దది. కాబట్టి మనకి ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అని అవుట్పుట్ రావాలి. ఇంకొక శాంపుల్ ఇన్పుట్ చూడండి. ఎంటర్ ఏ వాల్యూ అని అడిగితే యూజర్ 5 ఇచ్చాడు. ఎంటర్ బి వాల్యూ అని అడిగితే యూజర్ 8 ఇచ్చాడు. ఓకే, సో మనకి బి యొక్క వాల్యూ 8 అనేది ఏ యొక్క వాల్యూ 5 కన్నా పెద్దది. కాబట్టి మనకి బి ఈజ్ గ్రేటర్ దాన్ ఏ అని రావాలి అవుట్పుట్. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, 2 వేరియబుల్స్ ఏంటి, 2 వేరియబుల్స్ ఏ అండ్ బి, వాటి యొక్క డేటాని మనము కంపేర్ చేయాలి. కంపేర్ చేసి మనకి వాటి యొక్క డేటాను బేస్ చేసుకుని 2 డిఫరెంట్ అవుట్పుట్స్ అనేవి రావాలి. అంటే ఏ యొక్క వేరియబుల్ యొక్క డేటా పెద్దదైతే మనకి ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అని రావాలి. బి యొక్క వేరియబుల్ యొక్క డేటా పెద్దదైతే బి ఈజ్ గ్రేటర్ దాన్ ఏ అని రావాలి. అంటే మనము అక్కడ ఏం చేయాలి, ఏ అండ్ బి యొక్క వాల్యూస్ అనేది కంపేర్ చేయాలి. ఓకే, కంపేర్ చేయాలి అంటే మనకి ఏ యొక్క వాల్యూ పెద్దదైతే ఒక టైప్ ఆఫ్ అవుట్పుట్, బి యొక్క వాల్యూ పెద్దదైతే ఒక టైప్ ఆఫ్ అవుట్పుట్. అంతేనా? అంటే ఇక్కడ మనకి ఏముంది, ఒక కండిషన్ అనేది మనం వెరిఫై చేయాలి. ఆ కండిషన్ ట్రూ అయితే ఒక పర్టికులర్ అవుట్పుట్, ఆ కండిషన్ ఫాల్స్ అయితే మనకి ఒక పర్టికులర్ అవుట్పుట్ రావాలి. అంతేనా? ఇక్కడ మనకి బి ఏ యొక్క డేటా అనేది బి యొక్క డేటా కన్నా పెద్దదైతే మనకి ఒక అవుట్పుట్, బి యొక్క డేటా అనేది ఏ యొక్క డేటా కన్నా పెద్దదైతే ఇంకొక అవుట్పుట్ రావాలి. ఓకే, కాబట్టి మనము ఇక్కడ మనం యూజ్ చేయాల్సిన కాన్సెప్ట్ ఏంటి, ఏదైనా ఒక కండిషన్ బేస్ చేసుకొని మనకి ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది 2 డిఫరెంట్ ఫ్లోస్ గా ఎగ్జిక్యూట్ అయితే అప్పుడు మనం యూజ్ చేయాల్సిన కాన్సెప్ట్ ఏంటి, ఇఫ్ కాన్సెప్ట్. అప్పుడు మనం యూజ్ చేయాల్సిన కాన్సెప్ట్ ఏంటి, ఇఫ్ అనే కాన్సెప్ట్ ని మనము యూజ్ చేయాలి. ఓకే, అప్పుడు మనం యూజ్ చేయాల్సిన కాన్సెప్ట్ ఏంటి, ఇఫ్ అనే కాన్సెప్ట్ ని మనము యూజ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మనం ఓకే ఇఫ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం ఫైన్. కానీ ఇక్కడ మనం కండిషన్ ఏం రాయాలి, అక్కడ మనం ఏం చేయాలి, ఏ అండ్ బి అనే వాల్యూస్ మనము కంపేర్ చేయాలి. అంటే ఏ యొక్క వాల్యూని బి యొక్క వాల్యూని కంపేర్ చేయాలి. ఎలా, ఏ అనేది బి కన్నా పెద్దదా కాదా, లేకపోతే ఏ అనేది బి కన్నా చిన్నదా కాదా అనేది వెరిఫై చేయాలి. అంటే పెద్దది చిన్నది అని వెరిఫై చేయాలంటే మనం యూజ్ చేయాల్సిన ఆపరేటర్ ఏంటి, గ్రేటర్ దాన్ అండ్ లెస్ దాన్. గ్రేటర్ దాన్ అండ్ లెస్ దాన్. అక్కడ మనం యూజ్ చేయాల్సిన ఆపరేటర్ ఏంటి, గ్రేటర్ దాన్ అండ్ లెస్ దాన్. సో మనం యూజ్ చేయాల్సిన కాన్సెప్ట్ ఏంటి, ఇఫ్ కాన్సెప్ట్. మనం యూజ్ చేయాల్సిన ఆపరేటర్స్ ఏంటి, గ్రేటర్ దాన్ అండ్ లెస్ దాన్. కాబట్టి ఇప్పుడు మనం కోడ్ ఎలా రాయాలో చూద్దాం. మనము ల్యాప్టాప్ లో రాసినప్పుడు ఎంటైర్ ప్రోగ్రామ్ రాద్దాము. ప్రెసెంట్ ఇక్కడ ఏంటి అంటే జస్ట్ నాకు వేరియబుల్స్ లో డేటా ఉంది అని అజ్యూమ్ చేసుకొని రాద్దాం. ఓకే, ఇంట్ ఏ ఈక్వల్ టు 3. ఓకే, ఇంట్ బి ఈక్వల్ టు 2. ఏ వాల్యూ అనేది 3, బి వాల్యూ అనేది 2. ఓకే, ఇప్పుడు నేను ఏం చేయాలి, ఏ అనేది బి కన్నా పెద్దదా కాదా అనేది వెరిఫై చేయాలి. అంటే మనం యూజ్ చేయాల్సింది ఏంటి, యూజ్ చేయాల్సిన కాన్సెప్ట్ ఏంటి, ఇఫ్ కాన్సెప్ట్. అంతేనా? ఇఫ్ ఆఫ్ ఏ గ్రేటర్ దాన్ బి, ఏ అనే వాల్యూ బి అనే వాల్యూ కన్నా పెద్దది అయితే మనం ఏం చేయమని చెప్పాను, ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అని ప్రింట్ చేయమని చెప్పాను. అంతేనా? కాబట్టి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి. ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అంటే ఏ యొక్క వాల్యూ అనేది బి యొక్క వాల్యూ కంటే పెద్దదైతే మనం యూజ్ చేయాల్సింది ఏంటి, ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అనేది ఏ యొక్క వాల్యూ అనేది బి యొక్క వాల్యూ కన్నా పెద్దదైతే అంటే అప్పుడు ఈ కండిషన్ ఏమవుతుంది, ట్రూ అవుతుంది. అప్పుడు మనకి ఏమవుతుంది, ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయ్యి లోపలికి వచ్చి ఇక్కడ మనకి ఏముంది, ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అని ఉంది. కాబట్టి మనకి ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ అలా కాకుండా బి యొక్క వాల్యూ ఏ యొక్క వాల్యూ కన్నా పెద్దదైతే అంటే ఎల్స్ ఇఫ్
బి ఈజ్ గ్రేటర్ దాన్ ఏ. అయితే అప్పుడు మనకి ఏమని ప్రింట్ చేయమని చెప్పాడు? బి ఈజ్ గ్రేటర్ దాన్ ఏ అని ప్రింట్ చేయమని చెప్పాడు. అంతేనా? బి యొక్క వాల్యూ 8 ఈజ్ గ్రేటర్ దాన్ 5. కాబట్టి మనకి బి ఈజ్ గ్రేటర్ దాన్ ఏ అని ప్రింట్ చేయమని చెప్పాడు. ఒకవేళ ఏ అనేది గ్రేటర్ దాన్ బి అవ్వలేదు, బి అనేది గ్రేటర్ దాన్ ఏ అవ్వలేదు అంటే ఏ అనేది బి అనేది ఇలా ఉంటే, ఓకే, ఏ లెస్ దాన్ బి అవ్వలేదు, అలానే ఏ గ్రేటర్ దాన్ బి అవ్వలేదు. అప్పుడు మనకి ఏంటి? ఏ అనేది ఈక్వల్ టు బి అవుతుంది. అంతేనా? అంటే ఏ అనేది లెస్ దాన్ బి అవ్వలేదు. అంటే ఇక్కడ మనకి బి ఉంటే ఏ అనేది ఇటు సైడు లేదు, ఏ అనేది ఇటు సైడు లేదు. అంటే మనకి ఏమైనట్టు? ఏ అనేది ఇక్కడే ఉన్నట్టు. అంటే ఏంటి? ఏ ఈక్వల్ టు బి అనే మీనింగ్. అంతేనా? కాబట్టి అప్పుడు ఏంటి మనకి? ఎల్స్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ బోత్ ఆర్ ఈక్వల్ అని ప్రింట్ చేద్దాం, సరిపోతుంది. అంటే ఏ యొక్క వాల్యూ, బి యొక్క వాల్యూ రెండు కూడా సేమ్ అని మీనింగ్. ఓకే, ఇప్పుడు చూడండి, మనకి ఈ ఇన్పుట్ చూద్దాం. ఏ వాల్యూ ఎంత? 3, బి వాల్యూ ఎంత? 2. సో 3 ఈజ్ గ్రేటర్ దాన్ 2. కండిషన్ ట్రూ ఆర్ ఫాల్సా? ట్రూ. కాబట్టి మనకి ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది? ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ఏముంది? ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అని ఉంది. కాబట్టి మనకి ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అని అవుట్పుట్ వస్తుంది. ఈ 2 బ్లాక్స్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వవు. ఓకే, మీకు ఇఫ్ ఎల్స్ అనేది ఎగ్జిక్యూట్ ఎలా అవుతుందో తెలియకపోతే మనకి జావా ప్లేలిస్ట్ లో ఇఫ్ ఎల్స్ కాన్సెప్ట్ గురించి డీటెయిల్ గా చెప్పుకున్నాం, ఆ వీడియో చూడండి. ఓకే, నెక్స్ట్ అదే 5 and 8 అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? 5 ఈజ్ గ్రేటర్ దాన్ 8. కండిషన్ ఏంటి? ఫాల్స్. కాబట్టి నెక్స్ట్ ఏమవుతుంది? ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ మనకి ఏంటి? 8 ఈజ్ గ్రేటర్ దాన్ 5. కండిషన్ ట్రూ. కాబట్టి ఏమవుతుంది? బి ఈజ్ గ్రేటర్ దాన్ ఏ అని ప్రింట్ అవుతుంది. అంతేనా? బి ఈజ్ గ్రేటర్ దాన్ ఏ అని ప్రింట్ అవుతుంది. అలా కాకుండా ఏ వాల్యూ 3 ఇచ్చాడు, బి వాల్యూ కూడా 3 ఇచ్చాడు అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? 3 గ్రేటర్ దాన్ 3. కండిషన్ ఫాల్స్. కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. నెక్స్ట్ ఏంటి? బి వాల్యూ, ఏ వాల్యూ ఇది కూడా 3 గ్రేటర్ దాన్ 3. కండిషన్ ఏంటి? ఫాల్స్. కాబట్టి ఇది కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు. అప్పుడు ఏమవుతుంది? ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎల్స్ ఏముంది? బోత్ ఆర్ ఈక్వల్ అని ఉంది. కాబట్టి మనకి ఏం ప్రింట్ అవుతుంది? బోత్ ఆర్ ఈక్వల్ అని ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మనము 2 నెంబర్స్ లో ఏ వాల్యూ పెద్దది, ఏ వాల్యూ చిన్నది అని తెలుసుకోవాలంటే మనం యూజ్ చేయాల్సిన కాన్సెప్ట్ ఏంటి? ఇఫ్ కాన్సెప్ట్. ఓకే, ల్యాప్టాప్ లో ఈ ప్రోగ్రామ్ టైప్ చేసి రన్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ గైస్. హాయ్ గైస్. సో ఇక్కడ నేను ఏం చేశానంటే ఒక ఫైల్ క్రియేట్ చేసుకున్నాను. గ్రేటెస్ట్ నెంబర్ అని ఒక క్లాస్ క్రియేట్ చేశాను. అందులో మెయిన్ మెథడ్ రాశాను. ఇది మనకి జావా ప్రోగ్రామ్ యొక్క బేసిక్ స్ట్రక్చర్. ఇప్పుడు మనం ఏదైతే బోర్డు మీద డిస్కస్ చేసుకున్నామో ఆ ప్రోగ్రామ్ని ఇక్కడ టైప్ చేద్దాం. ఓకే, సో యూజర్ దగ్గర నుంచి మనము డేటా తీసుకోవాలి కాబట్టి స్కానర్ క్లాస్ యూజ్ చేస్తున్నాం. స్కానర్ ఇన్ ఈక్వల్ టు న్యూ స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్. ఓకే, స్కానర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి మనం ఏం చేయాలి? ఇంపోర్ట్ చేయాలి. ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్కానర్. ఓకే, నెక్స్ట్ యూజర్ని మనము అడగాలి. అంటే అక్కడ యూజర్కి ప్రింట్ అవ్వాలి. ప్రింట్ అయితే కన్సోల్లో యూజర్ ప్రింట్ అయితే వాడికి తెలుస్తుంది ఏ వాల్యూ అడుగుతున్నాడు అని. కాబట్టి మనం ప్రింట్ ఎలన్ స్టేట్మెంట్ యూజ్ చేస్తే అర్థమవుతుంది యూజర్కి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎలన్ ఎంటర్ ఏ వాల్యూ. సో యూజర్కి ఇప్పుడు ఎంటర్ ఏ వాల్యూ అంటే యూజర్ ఒక వాల్యూ ఇవ్వాలని తెలుస్తుంది కాబట్టి యూజర్ ఒక వాల్యూ ఇస్తాడు. మనం ఆ వాల్యూని తీసుకుని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి కాబట్టి ఇంట్ ఏ ఈక్వల్ టు ఇన్ డాట్ నెక్స్ట్ యూజర్ని బి వాల్యూ అడగాలి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎంటర్ బి వాల్యూ. ఇంట్ బి ఈక్వల్ టు ఇన్ డాట్ నెక్స్ట్ ఇంట్. సో ఇన్ డాట్ నెక్స్ట్ ఇంట్ ఎందుకు యూజ్ చేస్తాము? ఇంటీజర్ వాల్యూని మనము యూజర్ దగ్గర నుంచి తీసుకోవాలి కాబట్టి మనం ఇన్ డాట్ నెక్స్ట్ ఇంట్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు రెండింట్లో ఏ వాల్యూ పెద్దదా అని వెరిఫై చేయాలి కాబట్టి మనం ఏం యూజ్ చేయాలి? ఇఫ్ కండిషన్ అనేది యూజ్ చేయాలి. ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి, అప్పుడు మనం ఏమని ప్రింట్ చేయమని చెప్పాను? ఏ వాల్యూ అనేది బి కంటే పెద్దదైతే ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అని ప్రింట్ చేయమని చెప్పాను. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అని ప్రింట్ చేయమని చెప్పాను కాబట్టి అది రాసాం. నెక్స్ట్ ఎల్స్ ఇఫ్ బి ఈజ్ గ్రేటర్ దాన్ ఏ అయితే, అంటే బి అనే వాల్యూ ఏ కన్నా పెద్దదైతే మనం బి ఈజ్ గ్రేటర్ దాన్ ఏ అని ప్రింట్ చేయమని చెప్పాను. కాబట్టి బి ఈజ్ గ్రేటర్ దాన్ ఏ అని సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ స్టేట్మెంట్లో మెన్షన్ చేసుకున్నాం.
నెక్స్ట్ ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై చేయకపోతే అంటే ఏంటి? ఏ అనేది బీ కన్నా పెద్దది కాదు. ఏ అనేది బీ కన్నా చిన్నది కూడా కాదు. అంటే ఏంటి? 2 కూడా ఈక్వల్ అని. అప్పుడు మనం ఎల్స్ స్టేట్మెంట్‌లో బోత్ ఆర్ ఈక్వల్ అని ప్రింట్ చేద్దాం. బోత్ ఆర్ ఈక్వల్. ఓకే. అంతే అయిపోయింది. సో, ఇక్కడ మనం ఏంటి ఎల్స్ ఇఫ్ అనేది యూజ్ చేసాం. ఎందుకు? మనకి 3 డిఫరెంట్ కండిషన్స్ వెరిఫై చేయాలి. ఏ అనేది బీ కన్నా పెద్దదైనా అవ్వచ్చు. ఏ అనేది బీ కన్నా చిన్నదైనా అవ్వచ్చు. ఏ అనేది ఈ 2 కాకపోతే ఏ అనేది బీ తోటి ఈక్వల్ అయినా అవుతది. అంటే 3 డిఫరెంట్ కండిషన్స్ ఉన్నాయి. అంతేనా? కాబట్టి మనము ఎల్స్ ఇఫ్ లాడర్ అనేది యూజ్ చేసాం ఇక్కడ. అదే మనకు ఓన్లీ 2 కండిషన్సే ఉంటే 2 కండిషన్స్ ఉంటే అప్పుడు మనం ఏం యూజ్ చేయాలి? ఓన్లీ ఇఫ్ ఎల్స్ యూజ్ చేస్తే సరిపోద్ది. అంటే ఇఫ్‌లో కండిషన్ పెట్టుకొని ఆ కండిషన్ ట్రూ అయితే ఆ ఫస్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతది. ఆ కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ స్టేట్మెంట్‌లో ఉన్న స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతది. ఓకే. కానీ ఇక్కడ మనం 2 కండిషన్స్ వెరిఫై చేయాలి కాబట్టి ఇఫ్ ఎల్స్ లాడర్ అనేది యూజ్ చేసాం. ఓకే. ఒకసారి ప్రోగ్రామ్‌ని సేవ్ చేసి కంపైల్ చేద్దాం. సేవ్ చేశాను. తర్వాత జావా సి స్పేస్ గ్రేటెస్ట్ నంబర్ డాట్ జావా కంపైల్ చేశాను. నాకు ఎటువంటి ఎర్రర్స్ కూడా రాలేదు కాబట్టి సక్సెస్ఫుల్‌గా కంపైల్ అయింది. ఇప్పుడు నేను ఎగ్జిక్యూషన్ చేస్తున్నాను. గ్రేటెస్ట్ నంబర్. సో, ఇక్కడ మనకు చూడండి ఎంటర్ ఎ వాల్యూ అని అడిగింది. ఓకే. తర్వాత ఎగ్జిక్యూషన్ అనేది ఆగింది. అంటే యూజర్ ఒక వాల్యూ ఎంటర్ చేయాలి. ఓకే. లెట్స్ సే యూజర్ నాకు 3 ఎంటర్ చేశాడు. తర్వాత ఎంటర్ బి వాల్యూ. యూజర్ నాకు 5 ఎంటర్ చేశాడు. ఇక్కడ చూడండి బి ఈజ్ గ్రేటర్ దాన్ ఏ అని ప్రింట్ అయింది. ఎందుకు? ఏ యొక్క వాల్యూ ఏంటి? 3. బి యొక్క వాల్యూ ఏంటి? 5. అంటే 5 అనేది 3 కన్నా పెద్దది. 5 అనేది ఏ వేరియబుల్‌లో ఉంది? బి అనే వేరియబుల్‌లో ఉంది. కాబట్టి మనకి బి ఈజ్ గ్రేటర్ దాన్ ఏ అని ప్రింట్ అయింది. ఓకే. 5 అనేది ఏ వేరియబుల్‌లో ఉంది? బి అనే వేరియబుల్‌లో ఉంది. కాబట్టి మనకేంటి? బి ఈజ్ గ్రేటర్ దాన్ ఏ అనేది ప్రింట్ అయింది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. లెట్స్ సే ఏ యొక్క వాల్యూ 8, బి యొక్క వాల్యూ 4. ఇక్కడ చూడండి ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అని ప్రింట్ అయింది. ఎందుకు? ఏ యొక్క వాల్యూ ఏంటి? 8. బి యొక్క వాల్యూ ఏంటి? 4. 8 అనేది 4 కన్నా పెద్దది కాబట్టి మనకి ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అని ప్రింట్ అయింది. అంటే 8 అనే వాల్యూ ఏ వేరియబుల్‌లో ఉంది? ఏ అనే వేరియబుల్‌లో ఉంది. 4 అనే వాల్యూ ఏ వేరియబుల్‌లో ఉంది? బి అనే వేరియబుల్‌లో ఉంది. 8 అనేది 4 కన్నా పెద్దది. అంటే ఏ అనేది బి కన్నా పెద్దది. కాబట్టి ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అని ప్రింట్ అయింది. మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. లెట్స్ సే యూజర్ నాకు 7 ఇచ్చాడు ఏ వాల్యూ, బి వాల్యూ కూడా 7 ఇచ్చాడు అనుకోండి. నాకు ఇక్కడ చూడండి బోత్ ఆర్ ఈక్వల్ అని ప్రింట్ అయింది. అంటే ఏ వాల్యూ 7 అయింది, బి వాల్యూ కూడా 7 అయింది. అంటే 2 కూడా ఈక్వల్. కాబట్టి నాకు ఏమని ప్రింట్ అయింది? బోత్ ఆర్ ఈక్వల్ అని ప్రింట్ అయింది. ఎందుకు? మనకి 2 సేమ్ అయితే ఏ గ్రేటర్ దాన్ బి అనే కండిషను ఫాల్స్ రిటర్న్ చేస్తది. బి గ్రేటర్ దాన్ ఏ అనే కండిషన్ కూడా ఫాల్స్ రిటర్న్ చేస్తది. ఎందుకు? ఇక్కడ 7 గ్రేటర్ దాన్ 7 ఇక్కడ 7 గ్రేటర్ దాన్ 7. 7 గ్రేటర్ దాన్ 7 అనే కండిషన్ ఏంటి? ఫాల్స్. కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇది కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు. కాబట్టి మనకి ఏం ఎగ్జిక్యూట్ అవుతది? ఇది ఎగ్జిక్యూట్ అవుతది. ఇది ఎగ్జిక్యూట్ అయ్యి బోత్ ఆర్ ఈక్వల్ అని ప్రింట్ అవుతది. ఓకే. సో, ఈ విధంగా మనము గ్రేటెస్ట్ నంబర్ బిట్వీన్ 2 నంబర్స్ అనే ప్రోగ్రామ్‌ని తెలుసుకున్నాం. ఓకే. సో, గైస్ మీకు మన వే ఆఫ్ ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అందరికీ ఎవరైతే క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ మన ప్లేలిస్ట్ అనేది షేర్ చేయండి. మన జావా ప్లేలిస్ట్‌లో జావా కోర్సెస్ టీచ్ చేస్తున్నాము. మనం కోడింగ్ ప్రాబ్లమ్స్ ప్లేలిస్ట్‌లో కోడింగ్ ప్రాబ్లమ్స్ ఒక 50-60 ప్రాబ్లమ్స్ అనేది టీచ్ చేస్తాం. సో, మీరు ఈ 2 ప్లేలిస్ట్‌లు గాని ఖచ్చితంగా ఫాలో అయితే మీకు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో జాబ్ అనేది ఖచ్చితంగా వస్తది. మీరేం చేయాలంటే జస్ట్ వీడియోస్‌ని ఫాలో అయ్యి ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీకు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో చాలా బాగా యూజ్ అవుతది. ఓకేనా? థాంక్ యూ సో మచ్ గైస్.